ఒక కథలో ఒక పేద వృద్ధుడు తన పెంపుడు కుక్క 2 వారాల నుంచి ఏమీ తినడం లేదని తెలిసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ ఆ కుక్కకు ఎలాంటి వ్యాధి లేదని, కానీ ఏదో మనోవేదనతో ఉందని అర్థం చేసుకుని ఆ వృద్ధుడికి చెప్పాడు. మీ కుక్కకు ఎలాంటి జబ్బు లేదు, కానీ అది మీ పరిస్థితిని చూసి బాధపడుతుంది. మీకే తినడానికి లేకపోయినా మీరు తనకు భోజనం పెడుతున్నారని భావిస్తుంది. మీరు లేవలేని స్థితిలో కూడా వెళ్లి కష్టపడుతున్నారని తల్లడిల్లిపోతుంది. అందుకే అది చనిపోదామని నిశ్చయించుకుని తినడం ఆపేసింది అని చెబుతాడు. అది విన్న వృద్ధుడు గుక్కపట్టి ఏడ్చి కుక్కని హత్తుకొని, కన్న పిల్లలు నన్ను వదిలేసినా, నా పేదరికం నా వెంటే ఉన్నా, కేవలం నువ్వున్నావనే కారణం చేతనే నేను బతికున్నాను. నువ్వు లేకపోయి ఉంటే ఎప్పుడో చనిపోయేవాడిని. కాబట్టి నువ్వు నాకు భారం కాదు, బ్రతికుండడానికి ఒక ఆశవి అని